ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యఃకర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామితమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులకు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి. ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మార్చి నెల 31వ తేదీ నుండి ఏప్రిల్ నెల 6వ తేదీ వరకు గల గ్రహ స్థితిగతులని ఒకసారి పరిశీలన చేద్దాం. మీనరాశిలో రవి రాహుగ్రహాలు, మేషరాశిలో బుధ గురుగ్రహాలు, అలాగే కన్యా రాశిలో కేతుగ్రహం, వృశ్చిక రాశిలో చంద్రగ్రహం, కుంభరాశిలో కుజ శుక్ర శని గ్రహాలు సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారముని అనుసరించి ఈ వారం రాశులకి వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు మకర రాశి వారి గురించి తెలుసుకుందాం. మకర రాశి వారికి ఈ వారం కొంత శుభలక్షణాలు పెరిగి అనుకూలమైన వాతావరణం కనిపిస్తుంది. అయితే ఈ రాశి వారికి రాశి నుంచి 2వ స్థానంలో కుజ శుక్ర శని గ్రహాలు, 3వ స్థానంలో రవి రాహు గ్రహాలు, 4వ స్థానంలో బుధ గురు గ్రహాలు, అలాగే 9వ స్థానంలో కేతుగ్రహం, 11వ స్థానంలో చంద్రగ్రహం సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వారం మకర రాశి వాళ్ళకి బాగా అనుకూలమైన శుభ లక్షణాలు కనబడుతున్నాయి. ఆలోచన తీరు అంతా కూడా ఒక అనుకూలమైన పరిస్థితిలో జరిగిపోతూ ఉంటాయి. మనం ప్రయత్నం చేయడానికి ఏదైతే ఆలోచన చేసి మొదలుపెట్టామో ఆ పనులన్నీ సవ్యంగా సజావుగా జరిగిపోతూ ఉంటాయి. గృహంలో కానీ ఉద్యోగ వ్యవహార వ్యాపారాది విషయాల్లో కానీ మనం చేసిన పనులకి వెంటనే మంచి గుర్తింపు కలిగి ఆనందాన్ని కలుగజేస్తూ ఉంటాయి. ఇంట బయట మన మాటలకి గుర్తింపు విలువలు పెరుగుతాయి. అలాగే మనం శుభకార్యాల్లో పాల్గొనడం, శుభకార్యాలు నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. ఈ మకర రాశి వాళ్ళకి అనుకోకుండా ఆకస్మిక ధనం కూడా వచ్చే అవకాశం కనబడుతోంది. పూర్తి ఉద్యోగాదులన్నీ కూడా లాభసాటిగానే జరుగుతాయి. చిన్ననాటి స్నేహితులతో కలిసి విందు వినోదాల్లో పాల్గొనగలిగే అవకాశం వస్తుంది. అలాగే కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు అందరితో కూడా మంచి అనుకూలమైన స్థితి ఉంటుంది. శుభకార్యాల్లో కానీ లేదంటే ఏదో ఒక వేడుకలు బంధుమిత్రుల్ని కలవటం జరుగుతుంది. గృహ వాహన యోగాదులు బాగా ఉన్నాయి. ప్రయత్నం చేసే వాళ్ళకి ఈ వారం గృహ వాహన క్రయ విక్రయాదుల్లో అనుకూలమైన పరిస్థితి ఉంటుంది. ఈ వారం కొత్తగా తీసుకోగలుగుతారు. దానికి తగినటువంటి రుణ సంబంధించినవన్నీ కూడా అనుకూలపడతాయి. బంధుమిత్రుల నుంచి మంచి శుభలక్షణమైనటువంటి వార్తలు వింటారు. మంచి సమాచారాన్ని సేకరించుకోగలుగుతారు. ఆర్థికపరమైన ఒత్తిడులన్నీ కూడా కొంత తగ్గే అవకాశం ఉంది. అనుకూలమైన పరిస్థితులే పెరుగుతున్నాయి. ఆరోగ్యమైన సంబంధించిన విషయాల్లో సాధారణంగా ఉంటాయి. పెద్దగా ఇబ్బంది పడే పరిస్థితి అయితే ఉండదు. అలాగే మనతో ఇబ్బందికరమైన మనస్పర్ధలు ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఈ వారం తారసపడి అటువంటి మనస్పర్ధల నుంచి దూరం అవుతారు. మంచి మిత్రులు అవుతారు. ఆలోచనలు పంచుకోగలుగుతారు. అలాగే ఆర్థిక పరిస్థితికి అనుకూలమైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. స్థిరమైనటువంటి వ్యవహారాల్లో పాల్పంచుకుంటారు. అలాగే షేర్ మార్కెట్ కానీ రియల్ ఎస్టేట్ కానీ మొదలైన వ్యాపార వ్యవహారాదుల్లో ప్రయత్నం చేసే వాళ్ళకి ఇది అనుకూలమైన వారంగానే చెప్పవచ్చు. అలాగే సినీ రంగ రాజకీయ రంగ ప్రవేశం చేసే వాళ్ళకి ఆ రంగాలలో ఉండే వాళ్ళకి ఇది అనుకూల సమయం. కొత్త కొత్త విషయాలు తెలుస్తుంటాయి. కొత్త కొత్త అవకాశాలు వస్తుంటాయి.
అనుకూలమైన పరిస్థితులు కలుగుతూ ఉంటాయి. చాలా సులభంగానే ప్రయత్నాలు ఫలిస్తుంటాయి. మన ప్రయత్నం తక్కువ ఫలితం ఎక్కువ అన్నట్టుగా కనబడుతూ ఉంటాయి. ఆనందదాయకమైనటువంటి స్థితిగతులు ఈ వారంలో చూడగలుగుతాము. అలాగే ఉద్యోగ వ్యవహారాది విషయాల్లో కూడా మంచి గుర్తింపు కలిగే అవకాశం ఉన్నది. అన్ని రంగాల్లో అన్ని విషయాల్లో కూడా లాభసాటిగానే కనిపిస్తోంది. కాబట్టి ఈ మకర రాశి వాళ్ళు ఈ వారం ఆర్థికపరమైన ఖర్చులు కూడా ఒక అనుకూలతనే చూపిస్తున్నాయి. సాధారణమైన ఖర్చులు, సాధారణమైన వ్యవహారాలు, అలాగే 10 మందిలో గుర్తింపు, గౌరవం కలగడం, ఇవన్నీ కూడా ఈ వారం చూడగలము. ఇంకా మంచి శుభ లక్షణాలు కలగడం కోసం ఈ మకర రాశి వాళ్ళు ఈ వారం ఈశ్వరుని ప్రార్థన నమస్కారాలు చేసుకుంటే ఇంకా మంచి శుభ లక్షణాలని చూసే అవకాశం ఉంటుంది. శుభం భూయాత్. ఓం శ్రీమాత్రే నమః.